హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, నాది ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు వీడియోని పూర్తిగా చూడటం లేదు. దయచేసి పూర్తిగా వీడియోని చూడండి, లైక్ చేయండి. ఇంకా కొత్తగా నా ఛానల్ చూస్తున్న వాళ్ళు వీడియోని పూర్తిగా చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే ఇలాంటి యానిమేషన్ స్టోరీ చేయడానికి నాకు కొంచెం సపోర్ట్ ఇచ్చినట్లు అవుతుంది ఫ్రెండ్స్. ఇక మనం స్టోరీలోకి వెళ్దామా. అనగనగా ఒక అందమైన గ్రామం ఉండేది. ఆ గ్రామంలో దాదాపు 100 కుటుంబాల వరకు ఉండేవి. వీరంతా గ్రామంలోనే సేంద్రీయ వ్యవసాయం చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నారు. అలా వారు ఒకరోజు వారి పొలంలోకి వెళ్ళి పనులు చేసుకుంటూ పొలంలో పండిన కూరగాయలు మరియు పండ్లను తెంపుకొని బుట్టలో వేసుకొని వారి గ్రామానికి దగ్గరలో ఉన్న ఒక చిన్న పట్టణంలోకి వెళ్ళి వాటిని ప్రజలకు విక్రయించేవారు. అలా విక్రయించగా వచ్చిన డబ్బుతో వాళ్ళు ఇంట్లోకి కావాల్సిన మిగతా వస్తువులను కొనుక్కొని సాయంత్రానికి ఇంటికి వెళ్ళేవాళ్ళు. అలా రోజులు గడుస్తున్న సమయం ఆ ఊరికి ఒక వ్యాపారి వచ్చి ఆ ఊరి ప్రజల పండిస్తున్న పంటలను పరిశీలించి ఊరి ప్రజలందరితో ఒక సమావేశాన్ని పెట్టాడు. ఆ సమావేశంలో ఆ వ్యాపారి, మీరు పండిస్తున్న పంటలన్నీ నేనే కొంటాను, మీరు నాకే అమ్మండి, మీరు చెప్పే ధరకి తీసుకుంటానని విజ్ఞప్తి చేశాడు. ఆ రోజు నుంచి ఆ గ్రామ ప్రజలంతా ఆ వ్యాపారి మాటలు నమ్మి వాళ్ళు పండించిన పూలు, పండ్లు, కూరగాయలు వ్యాపారికే విక్రయించడం చేసేవాళ్ళు. ఇలా ప్రతిరోజు వ్యాపారి ఆ రైతులకు మంచి ధర ఇచ్చి వాటిని కొనుక్కొని పట్టణాలలో విక్రయించేవాడు. అలా రైతులకు మరియు వ్యాపారికి మధ్య మంచి అనుబంధం ఏర్పడింది. వాళ్ళందరూ చాలా సంతోషంగా ఉన్నారు. ఇది గమనించిన ఒక ధనవంతుడు ఆ వ్యాపారి యొక్క ఎదుగుదలను చూసి ఈర్ష్యతో తాను కూడా ఇదే వ్యాపారాన్ని చేయాలని నిర్ణయించుకున్నాడు. అప్పుడు ఆ ధనవంతుడు కూడా అదే గ్రామానికి వెళ్ళి రైతులతో సమావేశం పెట్టి, నేను ఇంకా రెట్టింపు ధరలతో మీ సరుకులు కొంటానని చెప్పడంతో ఆ ఊరి ప్రజలంతా ఆశ్చర్యంతో ఆ ధనవంతుని మాటలు నమ్మలేక అక్కడ నుంచి వెళ్ళిపోయారు. అక్కడ నుంచి ఆ ధనవంతుడు కూడా చాలా కోపంతో తన ఇంటికి తిరిగి వెళ్ళాడు. ఆ రోజు రాత్రికి తన స్నేహితులను ఇంటికి పిలిపించుకొని వారితో తాను చేయాలనుకుంటున్న వ్యాపారం గురించి చెప్పాడు. అప్పుడు ఆ ధనవంతుని స్నేహితులు కూడా ఆ వ్యాపారంలో పెట్టుబడి పెడతామని చెప్పడంతో ఆ ధనవంతుడు కూడా దానికి అంగీకరించి వారంతా కలిసి మరుసటి రోజు ఆ గ్రామానికి వెళ్ళి అక్కడ ఉన్న రైతులతో మాట్లాడి వాళ్ళు పండిస్తున్న పండ్లు, కూరగాయలు, పూలని ఆ వ్యాపారికి ఇచ్చే ధర కంటే రెట్టింపు ధర ఇస్తామని చెప్పడంతో రైతులు కూడా ఆ వ్యాపారిని కాదని వారి పంటని ఆ ధనవంతునికే విక్రయించారు. రెట్టింపు ధర రావడంతో ఆ రోజు రైతులంతా చాలా సంతోషించారు. అలా ధనవంతుడు రైతుల దగ్గర నుంచి కొద్ది రోజులు మాత్రమే రెట్టింపు ధరతో పంటను కొన్నాడు. తర్వాత పంటకి ధర తగ్గించి కొంటానని చెప్పడంతో రైతులందరూ ఆందోళనలకు గురి అయ్యారు. అప్పుడు రైతులకు మరో అవకాశం లేకపోవడంతో వారు పండించిన పంటని ధనవంతునికి తక్కువ ధరకే విక్రయించారు. ఇలా రోజులు గడుస్తుండగా ధనవంతుడు ఇంకా ధర తగ్గించడం మొదలుపెట్టాడు. అప్పుడు రైతులకు ఏం చేయాలో అర్థం కాక పరిగెత్తుకుంటూ ఆ ఊరి పెద్ద దగ్గరికి వెళ్ళి జరిగిన విషయాన్ని మొత్తం వివరించారు. అప్పుడు ఆ ఊరు పెద్ద గతంలో మంచి ధర ఇచ్చి రైతుల పంట కొన్న వ్యాపారి దగ్గరికి వెళ్ళి కలిశాడు. ఊరి పెద్ద వ్యాపారికి మాట ఇవ్వడంతో ఆ వ్యాపారి కూడా ఆ గ్రామానికి వచ్చి గ్రామంలో ఉన్న రైతులందరి సమావేశానికి పిలిపించి ఆ సమావేశంలో వ్యాపారి మరియు గ్రామ ప్రజలందరికీ సమక్షంలో ఒక నిర్ణయాన్ని తీసుకున్నారు. అది ఏంటి అంటే, ఈ రోజు నుంచి గ్రామంలో ఉన్న రైతులు పండించే కూరగాయలు, పండ్లు, పూలు మద్దతు ధరకే తాను కొనుగోలు చేస్తానని వ్యాపారి ఆ ఊరి పెద్దకి చెప్పాడు. వ్యాపారి ఒక షరతు విధించాడు. ఈ రోజు నుంచి గ్రామంలో పండించిన ప్రతి పంట తనకు మాత్రమే విక్రయించాలని, మరి ఏ ఒక్క వ్యాపారి వచ్చినా వారికి విక్రయించకూడదని ఒక షరతు పెట్టాడు. అలా ఎవరైనా విక్రయించినట్లయితే ఆ రోజు నుంచి ఆ వ్యాపారి ఆ గ్రామంలో ఎటువంటి పంటని కొనుగోలు చెయ్యను అని గ్రామస్తులకు ఆ ఊరి పెద్దకు చెప్పాడు. గ్రామ ప్రజలు మరియు గ్రామ పెద్ద ఆ షరతుకి అంగీకరించడంతో ఆ రోజు నుంచి వ్యాపారికి మరియు ఆ గ్రామ రైతులకు మధ్య లావాదేవీలు గతంలో లాగానే జరిగాయి. అలా ఆ గ్రామ ప్రజలు మరియు వ్యాపారి ఆ గ్రామ పెద్దను పూలమాలతో సత్కరించి ధన్యవాదాలు తెలిపారు. అలా గ్రామ ప్రజలు అత్యాశకు వెళ్తే తమకే అపాయమని తెలుసుకున్నారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.